వేసవికాలం మొదలైందంటే మనందరికీ మామిడి పళ్ళు గుర్తొస్తాయి. మామిడి పళ్ళ సీజన్ వచ్చింది అని అంటే వీటిల్లో ఎన్నో రకాల మామిడి పళ్ళను మనం చూస్తూ ఉంటాం. వాటిలో మరి ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా బంగనపల్లి ఒకటి, రసాలు ఒకటి అధికంగా అమ్ముడవుతూ ఉంటాయి. వీటి గురించి అండ్ వీటిల్లో ఎన్ని రకాలు ఉంటాయి, వీటికి సంబంధించిన మరికొన్ని విషయాలను ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. మనమైతే ఇప్పుడు ఎర్రగడ్డలో ఉన్నాము. ఎర్రగడ్డలో ఒక షాప్ పర్సన్ అయితే మనతో పాటు ఉన్నారు. అతన్ని అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మామిడి పందన్ సీదో ఇది 100 రూపాయలు కిలో ఉంది. బంగన్పల్లి బాదామి అన్ని రకాలు ఉంది. చిన్న రసాలు ఉంది, పెద్ద రసాలు ఉంది, హిమాయత్ ఉంది, అల్ఫాన్జో ఉంది, కేసర్ ఉంది, ఆల్ వెరైటీస్ ఉంది ఆ, మనం దగ్గర హోల్సేల్ షాప్ ఉంది. 100 రూపాయలు కిలో. ఈ సంవత్సరం మొత్తం హోల్సేల్ పెట్టింది. 100 రూపాయలు కిలో ఏదైనా తీసుకోను. ఏదైనా ఈ 986 దగ్గర షాప్ ఉంది. ఇంకా ఆల్ ఫ్రూట్స్ ఉంది మన దగ్గర. మ్యాంగో ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిల్లో ఎన్ని రకాలని చెప్పావు. మరి వీటిల్లో ఎన్ని రకాల్లో ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనే అవుతున్నాయి కదా, సో మీకు కరెక్ట్గానే వస్తున్నాయి, ఆర్గానిక్లోనే దొరుకుతాయి? ఆర్గానిక్ వస్తుంది మాకి. నో కెమికల్స్, నో నథింగ్. మొత్తం అల్ఫాన్జో కూడా రత్నగిరి దగ్గర మొత్తం బాక్స్ బాక్స్ ప్యాకింగ్ చేసి వస్తుంది. ఎన్ని పార్సిల్ వస్తూ ఉంటాయి మీకు డైలీ? ఎన్నెన్ని ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి? డైలీ మాకి 50 kgs డైలీ వస్తుంది మార్కెట్లోంచి. డైలీ అన్ని రకాలు 50 kgs వస్తూ ఉంటాయా? మొత్తం టోటల్ అయితే 50 kgs మనం దగ్గర. ఈ బంగన్పల్లి కూడా మన గోదాం ఉంది చిన్న. అవి గోదాంలో ట్రీస్ ఉంది. దాని దగ్గర కట్ చేసి మొత్తం తీసుకొస్తాయి. ఇవి మొత్తం ఘాస్ ఉంది. నో నో కెమికల్స్, ఆర్గానిక్ చీజ్ మొత్తం. ఆర్గానిక్ అని అన్నావు కదా, సో ఏమేమి రకాలు ఉన్నాయి ఇప్పుడు మాకు చెప్తావా? బంగన్పల్లి ఉంది, బాదామి ఉంది, అవి చిన్న రసాలు ఉంది, పెద్ద రసాలు ఉంది, హిమాయత్ ఉంది, దసేరి ఉంది, అల్ఫాన్జో ఉంది, కేసర్ ఉంది. మొత్తం వెరైటీస్ ఉంది. ఇంకా లంగడా లేవు. లంగడా ఇప్పుడు టైం ఉంది లంగడాకి. 20 తర్వాత వస్తే లంగడా. చాలా సూపర్ కాయ లంగడా. మరి ఈ ఫ్రూట్స్లో ఇప్పుడు మామిడి సీజన్ కాబట్టి కన్ఫామ్గా ఎంతో కొంత రేట్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు తక్కువ ఉంది అని చెప్తున్నారు కదా, కానీ లేదు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవ్వడం లేదు యుద్ధ కారణంగా అని కూడా ఒక డిస్కషన్ ఉంది. సో మరి వాటిపైన మరి నువ్వేమనుకుంటున్నావు? 100 రూపాయలు పెట్టింది. ఇంకా ఏం వ్యాపారం లేవు మార్కెట్లో. మొత్తం లాస్ అయిపోతే 100 రూపాయలు కిలో. నేనుకు హోల్సేల్ లాగా 80 రూపాయలు వస్తుంది కిలోకి 20 రూపీస్ మాకు ప్రాఫిట్ అయింది. ఇంకా ఏం లేవు.